నమస్కారం. ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన శ్రీ బండ్ల రామ్మోహన్ రావు గారు వచ్చి ఉన్నారు. వీరు గత 33 సంవత్సరాలుగా పెరియాకులం 1 మునగ రకాన్ని సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి సాగు అనుభవాలను పంచుకుంటారు. ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలండి. నమస్తే. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామం నుంచి నేను మునగ సాగులో గత 33 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి తోట రైతులకి వ్యవసాయ అనుభవాన్ని పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మునగ తోట సాగు చేయాలంటే ఎర్రగరప నేలలు కానీ తొందరగా బెట్టకొచ్చే నేలలు అయితే బాగా పంట దిగుబడులు వస్తాయి. దానికి ఎకరానికి వచ్చి 1/2 కేజీ విత్తనం సరిపోతుంది. సాలుకి మధ్య 100 నుంచి 110 అంగుళాలు పెట్టుకోవచ్చు. మొక్క మధ్య 80 నుంచి 90 అంగుళాలు పెట్టుకోవచ్చు. ఇది మనం వేసే ముందు పొలానికి ఎరువు మట్టి తోలుకొని వ్యవసాయం చేసుకొని నాగట బోతలు అంటే 110 అంగుళాలు వేసుకొని విత్తనాలు నాటుకోవాలి. బోతలు వేసుకున్నాక వేసేటప్పుడు నీళ్లు పెట్టి నాటాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పనికార పథకం కింద స్మాల్ ఫార్మర్ సర్టిఫికేట్స్ అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి గవర్నమెంట్ ఒక ఎకరానికి వచ్చి 50,000 సబ్సిడీ, అంటే మనిషికి 5 ఎకరాలు ఉన్నా కానీ ఒక వ్యక్తికి 1 ఎకరం మాత్రమే సబ్సిడీ మీద పనికార పథకంలో కేంద్ర ప్రభుత్వం అనేది ప్రోత్సాహం హార్టికల్చర్ కింద అందిస్తుంది. ఈ అవకాశాన్ని చిన్న రైతులు చిన్న రైతులు సద్వినియోగం చేసుకొని వారి ఆదాయాన్ని పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను. PKM1 అనే రకాన్ని సాగు చేస్తున్నాను. నేనే సొంతంగా విత్తనం తయారు చేస్తాను, తోటి రైతులు కూడా ఇస్తూ ఉంటాను. ఈ రకాన్ని దీనికి గవర్నమెంట్ అనేది సబ్సిడీ మీద ఇచ్చేది. జాబ్ కార్డు ఇంట్లో భార్యాభర్తకి ఇద్దరికి జాబ్ కార్డు వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మనం మొక్కలు పెంచుకుంటే వాళ్ళు పనికార పథకంలో వాళ్ళే మన పొలంలో నాటుతారు. నాటితే ఇది సంవత్సరం మీద 25,000 వస్తాయి, రెండో సంవత్సరం మీద 25,000 వస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను నా తోటి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో కలుపు నివారణకు వచ్చేటోడికి ట్రాక్టర్తో కానీ వ్యవసాయం చేసుకోవచ్చు. ఒక 4 నెలల వరకు దాంట్లో అంతర్సేద్యం కానీ చేసుకోవడం కానీ లేకపోతే కూలీలతో తీయించడం కానీ చేసుకోవచ్చు. ఒక 4 నెలలు దాటినాక పారాక్యాట్ అంటే గ్రామోక్షన్ అంటారు, దాన్ని అలా ఉపయోగించుకొని కలుపు నివారణ చేసుకోవచ్చు. ఈ PKM1 అనే రకాన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంచుకోవటం వల్ల ఏముందంటే ఒక 2వ సంవత్సరం నుంచి ఈ మగ పువ్వులు ఎక్కువగా వస్తాయని సైంటిఫిక్ గా రుజువైంది. కాబట్టి ప్రతి సంవత్సరం కొత్త మొక్క వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ ప్రతి సంవత్సరం కొత్త మొక్క వేసుకోవటం వల్ల కాయ నాణ్యత పెరుగుతుంది, దిగుబడి బాగా వస్తుంది. ఇది మాత్రం ముఖ్యంగా గమనించాల్సిందిగా తోట రైతులు చెప్తున్నాను. మునగలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, కలుపు సమస్య గురించి చాలా వివరంగా రైతు సోదరులకు వివరించారండి. ధన్యవాదాలండి.